ఫలితం అనే పేరుగల చాలా తెలివైన ఎలుక దానిలో నివసిస్తూ ఉండేది. అదే మర్రి కొమ్మలపై ఉండేటువంటి పక్షులను తింటూ లోమశం అనే పిల్లి సుఖంగా నివసించేది కూడా. ఆ అడవిలో గుడిసె కట్టుకున్నటువంటి వేటగాడు ఒకడు నిత్యము సాయంత్రం చీకటి పడే వేళకు చెట్టు కింద పంజరం ఏర్పరచుకొని సన్నని నరాలతో అల్లినటువంటి వలలను పరిచి ఇంటికి పోయి సుఖంగా నిద్రించి తెల్లవారుతూ ఉండగా వచ్చేవాడు. ఆ వలలో నిత్యము చాలా జంతువులు పడుతూ ఉండేవి. ఎంతో అప్రమత్తంగా ఉండేటువంటి పిల్లి ఒకనాడు వలలో చిక్కుకుంది. మహాబలశాలి, తన ప్రాణానికి ప్రమాదమైన శత్రువు అయినటువంటి ఆ పిల్లి వలలో చిక్కటం చూసినటువంటి ఫలితం అనే ఎలుక గారు భయం లేకుండా దాని ముందు తిరిగింది. ఎప్పుడు తిరిగేది కాదు, ఇప్పుడు తిరిగింది. ఎందుకంటే వలలో ఉంది కదా పిల్లి అని. ఆ అడవిలో ధైర్యంగా తిరుగుతున్నటువంటి ఆ ఎలుక ఆహారం కోసం వెతుకుతూ చాలాసేపటికి పిల్లి చిక్కినట్టు వలపై ఉన్నటువంటి మాంసాన్ని చూసింది. పైకెక్కి దాన్ని తినేసింది. శత్రువు వలలో పడినందుకు మనసులో సంతోషిస్తూ మాంసం తింటూనే ఒకసారి చుట్టూరా చూసేసరికి ఘోరఘోర శత్రువు ముంగిస రావడం చూసింది. మరో ఘోర శత్రువు ముంగిస. అది రెల్లు పువ్వులా ఉంది. భూమిలో కన్నంలో పడుకొని ఉంది. అది హరిణం అనేటువంటి ముంగిస, ఎర్రని కన్నులు కలది. అది ఎలుక వాసన గ్రహించి తొందరగా వచ్చింది. ఆ ముంగిస నేల మీద నుంచి తలపైకెత్తి ఎలుక కోసం నాలుక చాచి నాకుతోంది. ఇంతలో ఎలుకకు కొమ్మ మీద తొర్రలో మరో శత్రువు కనపడింది. చంద్రకం అనే పేరు గలటువంటి గుడ్లగూబ అది. అది రాత్రిపూట తిరుగుతూ ఉంటుంది. దాని ముక్కు చాలా తీక్షణంగా ఉంటుంది. ఎలుక అలా ముంగిస గుడ్లగూబద ఆ బారిన పడిపోయింది. ఎలుకకు చాలా భయం వేసింది. ఇలా ఆలోచించింది, ఎదుట మృత్యువు సిద్ధంగా ఉంది. ఎంతో ఆపద చుట్టూ కనిపిస్తుంది. భయం కలుగుతుంది. ఇప్పుడు నా మేలు కోసం ఏం చేయాలి? అన్ని వైపులా శత్రువులే, ఎటు చూసినా భయమే గోచరిస్తుంది. అలా భయంతో పరితపిస్తూ గొప్ప ఆలోచన చేసింది. ఆపద్వినాశ భూయిష్టం, ఆపద్వినాశ భూయిష్టం, గతైః కార్యం హి జీవితం, గతైః కార్యం హి జీవితం. వినాశంతో కూడిన ఆపదలలో చిక్కుకున్న వారు చేయవలసిన పని జీవితం దక్కించుకోవడం. ఇప్పుడు నాకు అన్ని వైపులా సంశయమే, ఆపద రానే వచ్చింది. నేల మీదకి పెడితే ముంగిసలను తినేస్తుంది. ఇక్కడే ఉంటే గుడ్లగూబ తింటుంది. వల తెంచుకుంటే పిల్లి మింగేస్తుంది. నా వంటి తెలివైన వాడు ఇలా మోహపడరాదు, భయపడకూడదు. మరణం స్వీకరించే వరకు జీవితం కోసం యుక్తితో ప్రయత్నం చేస్తాను. నీతి శాస్త్రం తెలిసినటువంటి బుద్ధిమంతుడు, తెలివిగలవాడు ఎంత దారుణమైన ఆపద కలిగినా మునిగిపోడు, కృంగిపోడు. నాకు ఇప్పుడు ఈ పిల్లిని మించి మరో గతి కనపడదు. కానీ ఇది కూడా కష్టంలో ఉంది. ఇది నా శత్రువు. ఇప్పుడు నన్ను ముగ్గురు శత్రువులు తినాలని చూస్తున్నారు. నేను ఎలా జీవించాలి? అంచేత శత్రువైనా సరే పిల్లిని ఆశ్రయిస్తాను. నీతి శాస్త్రాన్ని ఆశ్రయించి ముందు పిల్లికి హితం ఉపదేశిస్తాను. దాంతో నా బుద్ధి బలంతో శత్రు సముదాయాన్ని మోసగిస్తాను. నాకు ఇది చాలా తీవ్ర శత్రువు, కానీ విషమ పరిస్థితిలో ఉంది. ఇందులో ఉన్నటువంటి స్వార్థాన్ని గ్రహించటానికి ఇది తెలివి తక్కువ ఉంది. అంచేత దీని సాంగత్యంతో నా ప్రయత్నం సఫలం అందుతుందేమో చూస్తాను. కొనాకు పిల్లితో స్నేహం పడటానికి ప్రయత్నం చేసింది. ఆపదలో ఉంది కనుక అది నాతో సంధి చేసుకోవచ్చు. పిల్లి ఆపదలో ఉంది కదా, పిల్లి వల్ల చిక్కుకుంది కదా, అందుకని నేను సంధి చేసుకుంటాను దీంతో. బలినా సన్ని కృష్టస్య, బలినా సన్ని కృష్టస్య, శత్రోరపి పరిగ్రహాగ, శత్రోరపి పరిగ్రహాగ, కార్య ఇత్యాహు రాచార్యాగ, కార్య ఇత్యాహు రాచార్యాగ, విషమే జీవితార్థిన, విషమే
జీవితార్తిన. ఆపదలో ఉన్న బలవంతుడు కూడా జీవితం కోసం దగ్గరి శత్రువుతో కలవటమే తగిన పని అని గురువులు చెబుతారు. శ్రేష్టో హి పండిత శత్రు నచ మిత్రమ పండిత. శ్రేష్టో హి పండిత శత్రు నచ మిత్రమ పండిత. మూర్ఖుడైన మిత్రుడి కంటే పండితుడైన శత్రువే శ్రేష్ఠుడు. నా బ్రతుకు ఇప్పుడు శత్రువు అయినటువంటి పిల్లి మీద ఆధారపడి ఉంది. నా స్నేహంతో ఇది తెలివిగలది కావచ్చు అనుకుంది. ఇలా ఎలుక శత్రువు పట్ల చేయవలసిన పనిని గురించి ఆలోచించింది. అప్పుడు ప్రయోజనం యొక్క స్థితినే, తత్వాన్ని, సంధి విగ్రహాల సమయాన్ని తెలిసిన ఎలుక మంచి మెత్తని మాటలతో పిల్లితో ఇలా అంది. మార్జాలమా, మంచి మనస్సుతో అడుగుతున్నాను, బాగున్నావా? నీ హితమే నేను కోరుతుంటాను. మన ఇద్దరికీ శ్రేయస్సు సమానమే కదా. ఓ సౌమ్యుడా, భయపడకు. నన్ను నీవు చంపాలని అనుకోకపోతే నేను ఉద్ధరిస్తాను. కొంచెం కష్టమైనా నాకు ఒక ఉపాయం తోస్తుంది. నీవు విముక్తి పొందుతావు, నేను మేలు పొందుతాను. నా తెలివితో నేను ఒక ఉపాయం ఆలోచించాను. అది నాకు నీకు కూడా శ్రేయస్కరం. ఆ మేలు ఇప్పుడు ఇద్దరికీ సమానమే. ఇదిగో, ఈ ముంగిస గుడ్లగూబ పాపబుద్ధితో పొంచి ఉన్నాయి. నిన్ను చూసి నన్ను బెదిరించటం లేదు. అందుచేత ప్రస్తుతానికి నాకు ముప్పు లేదు. పాపి అయిన గుడ్లగూబ గుడ్లు తిప్పుతూ కూస్తూ చెట్టు కొమ్మ మీద నుంచి నన్ను చూస్తుంది. అది చూసి నాకు వణుకు పుడుతుంది. సజ్జనులతో స్నేహం 7 మాటలలో ఏర్పడుతుంది. సజ్జనులతో స్నేహం లేదా కలిసి 7 అడుగులు వేస్తే ఏర్పడుతుంది. పండితుడు అయిన నీవు నాకు స్నేహితుడయ్యావు. నీతో కలిసి నివసిస్తున్నాను. ఇక నాకు ఇప్పుడు భయమేమీ లేదే లేదు. ఓ మార్జాల, నేను లేకుండా నీవు పాశం తెంచుకోలేవు. నన్ను నీవు తినకుండా ఉంటానంటే నీ పాశాలు నేను కొరికేస్తాను. చెట్టుపై భాగాన్ని నీవు ఆశ్రయించుకున్నావు, క్రింది భాగం నేను ఆశ్రయించుకున్నాను. ఇద్దరము చాలా కాలంగా ఈ చెట్టు మీదే ఉంటున్నాం. ఇది నీకు కూడా తెలుసు. యస్మిన్నాశ్వాసతే కశ్చిత్, యస్మిన్నాశ్వాసతే కశ్చిత్, యచ్చనాశ్వసితి క్వచిత్, యచ్చనాశ్వసితి క్వచిత్, నతౌ ధీరాగ ప్రశంసంతి నిత్యముద్విగ్న మానసౌ. నిత్యముద్విగ్న మానసౌ. ఎవరిని నమ్మనివాడు, ఎవరికీ నమ్మకం కలిగించనివాడు, ఈ ఇద్దరూ నిత్యము భయపడుతూ ఉంటారు. ధీరులు వారిని మెచ్చుకోరు. అంచేత మన ఇద్దరికీ నిత్యము ప్రీతి స్నేహము పెరుగుగాక. ఇందులో ఉన్న ప్రయోజనం ఏమిటో చెబుతాను విను. నేను నీ జీవితాన్ని కోరుతున్నాను, నీవు నా జీవితాన్ని కోరుతున్నావు. లోతైన నదిని ఒకడు ఒక కట్టెతో దాటుతున్నాడు. అప్పుడు అతడు ఆ కట్టెను కూడా దాటిస్తున్నాడు. ఆ కట్టెతోనే తాను దాటుతున్నాడు. మన కలయిక ఇటువంటిది. ముందు ముందు ఇంకా విస్తరిస్తుంది కూడా. నేను నిన్ను తరింపజేస్తాను, నీవు నన్ను తరింపజేస్తావు అని ఇలా సమయోచితమైనటువంటి కార్యం తెలిసిన ఆ ఫలితం అనేటువంటి ఎలుక ఇద్దరికీ హితమై యుక్తియుక్తమై గ్రహింపదగిన మాట చెప్పింది. చక్కని యుక్తితో కూడి స్వీకరింపదగిన ఎలుక మాట వివేకం గల పిల్లి విన్నది. ఆ పిల్లి తెలివైంది, మంచిగా మాట్లాడగలదు. ఎలుక మాటలను ప్రశంసిస్తూనే తన అవస్థను సమీక్షించింది, తన విచారాన్ని యోచన చేసుకుంది. మంచితనంతోనే ఎలుకను గౌరవించింది కూడా. ఆ పిల్లి మెల్లగా తల పైకెత్తి ఎలుకను చూసి ఇలా అంది. సౌమ్యుడా, సంతోషం. నేను జీవించాలని నీవు కోరుతున్నావు. నీకు శుభమవుగాక. నువ్వు చెప్పినట్లే ఆచరించు. ఇక ఆలోచించకు. నేను పెద్ద ఆపదలో ఉన్నాను. అంతకంటే పెద్ద ఆపదలో నీవు ఉన్నావు. ఆపదలో ఉన్నవారికి సంధి కలుగుతుంది. నువ్వు దానినే చెయ్యి, ఆలస్యం చేయకు. నీకు సిద్ధికరమైన పనిని సమయం వచ్చినప్పుడు చేస్తాను. ఈ ఆపద నుండి నేను బయటపడితే
నీవు చేసిన పని చెడిపోదు. నా అభిమానం విడిచాను. నీ భక్తుణ్ణి, శిష్యుణ్ణి, నీ మేలు చేసేవాణ్ణి, నీ ఆజ్ఞ పాటించేవాణ్ణి, నీకు శరణాగతుణ్ణి అయ్యానన్నది. పిల్లి తనకు వశమైనట్లు పలికేసరికి ఆ ఫలితం ఎలుక ఇలా చెప్పింది. ఉదాహరణగా నీవు చెప్పిన మాట నీ వంటి వారికి కొత్తేమీ కాదులే. నీ హితం కోసం నేను అనుసరించే మార్గం గురించి చెబుతాను. నాకు ఈ ముంగిస వల్ల చాలా భయంగా ఉంది. నేను నీ దగ్గరకు చేరుతాను. నన్ను రక్షించు, చంపకు. అప్పుడు నేను రక్షించగలుగుతాను. నీచమైన గుడ్లగూబ నన్ను తినాలనుకుంటుంది. దాని నుండి నన్ను రక్షించు. నేను నీ పాశాలను కొరికివేస్తాను. ఒట్టివేసి చెప్తున్నాను అంది. ఆ మంచి మాట లోమశం విని సంతోషంతో ఆ ఫలితాన్ని చూసి స్వాగతం చెప్పి గౌరవించింది కూడా. కొరికేస్తే చాలు బయట రావచ్చు కదా. స్నేహంతో నిలిచిన పిల్లి చక్కగా ఆలోచించి ప్రీతి ధీరత కలిగి ఫలితాన్ని ప్రశంసించి ఇలా అంది. త్వరగా రా, నీకు శుభం కలుగుతుంది. నాకు ప్రాణ సఖుడవు నీవు. నీ అనుగ్రహంతో నేను జీవితం కూడా నేను పొందుతాను. ఇది ఇలా జరిగితే నీవేం చెప్తే నాకు చేస్తాను. ఆజ్ఞాపించు. మిత్రమా, మనకు సంధియే కలుగుగాక. ఈ ఆపద నుండి బయటపడి నేను నా మిత్ర బంధువులతో కలిసి నీకు ప్రియహిత కార్యాలను చేస్తాను. నా మాట విను. సౌమ్యుడా, నేను ఈ ఆపద నుండి తొలగి నీకు ప్రీతి కలిగిస్తాను. నీకు సత్కారం కూడా చేస్తాను. ప్రత్యుపకుర్వన్ బహ్వపి నభాతి పూర్వోపకారిణ తుల్యగా. నభాతి పూర్వోపకారిణ తుల్యగా. ఏకః కరోతి హి కృతే, ఏకః కరోతి హి కృతే నిష్కారణమేవ కురుతేన్యః, నిష్కారణమేవ కురుతేన్యః. ఎన్నో ప్రత్యుపకారాలు చేసినవాడు ముందుగా ఉపకారం చేసిన వానితో సమానుడు కాడు. ముందుగా చేసింది ఒకడు చేసిన దానికి ప్రత్యుపకారం చేస్తాడు కదా, ఇంకొకడు నిష్కారణంగానే ఉపకారం చేస్తాడు. ఇలా ఎలుక పిల్లికి ప్రయోజనం ఎరపెట్టి నమ్మించి తనకు శత్రుజాతి అయిన పిల్లి ఒడిలోకి చేరింది. పిల్లి ఎలుకను ఊరడించింది. పడుకున్న ఎలుకను చూసి ముంగిస గుడ్లగూబ ఆశ వదులుకున్నాయి. ఇదేంటి పిల్లి దగ్గర ఉంది గుడ్లగూబ, భయమే కదా పిల్లి ఉంటే. ఆశ వదులుకుంది, ఇది ఇంకా ఎలుక దొరకదని. అలాగే ఆ రెండిటికీ భయము అలసట ఏర్పడ్డాయి. పిల్లి ఎలుకల ప్రీతిని చూసి ముంగిసకు గుడ్లగూబకు చాలా సంతోషాశ్చర్యాలు కలిగాయి కూడా. ఎట్లా ఇద్దరు స్నేహం చేరారు అని. బలం బుద్ధి కలిగి సత్ప్రవర్తన కలిగి దగ్గరగా ఉన్న ముంగిస గుడ్లగూబ రెండు సంధి నీతిలో ప్రవర్తించిన పిల్లి ఎలుకలను తమ బలంతో వశపరుచుకోలేకపోయాయి. ఎంత బలం ఉన్నప్పటికి కూడా బలాఢ్యుడైనటువంటి ఇద్దరు కలిశారు అక్కడ. ఒకడు బలాఢ్యుడు, ఒక నిర్బలుడు. నిర్బలును తిందామనుకుంటే కాలేదు. ఏం చేయటం? కార్యం కోసం సంధి చేసుకున్న పిల్లి ఎలుకను చూసి ముంగిస గూబ రెండు వాటి స్థానాలకు వెళ్ళిపోయాయి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.